హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో పటాన్ చెరువులో ఉన్న ఓ 2 హోటల్స్ని చూపించబోతున్నాను. అదిగోండి, ఈ కనిపిస్తున్న హోటల్ సిల్వర్ బావర్చి హోటల్. బాగా ఫేమస్ హోటల్. ఇక్కడ ఫుడ్ అన్నీ చాలా బాగుంటాయి. అదిగోండి, ఆ ఎదురుగా కనిపిస్తున్న హోటల్ స్వీట్ హార్ట్ హోటల్. స్వీట్ హార్ట్ హోటల్ పేరు. ఇక్కడ స్నాక్స్, బిస్కెట్స్, అట్లాగే బిర్యానీస్, చికెన్లు, మటన్లు అన్నీ ఉంటాయి. చాలా బాగుంటాయి. ఇక్కడ ఫుల్ రష్ ఉంటుంది. బాగా ఫేమస్ హోటల్ ఇవి. ఇది ముంబై హైవే అనమాట మీరు చూస్తున్నది. అదిగోండి, ఆ చివర కనిపిస్తున్నది రింగ్ రోడ్డు. ఈ హోటల్స్ ముంబై హైవే అంటే మనం పటాన్ చెరువు రింగ్ రోడ్డు దిగగానే ఆనుకొని ఉంటాయి అన్నమాట ఈ హోటల్స్. ఇప్పుడు మేము ఉన్నదేమో సిల్వర్ బావర్చి హోటల్ దగ్గర ఉండి వీడియో తీస్తున్నాను నేను. ఆ ఎదురుగా ఉన్నది స్వీట్ హార్ట్ హోటల్. ఇక్కడ ఫుడ్ బాగా ఫేమస్. చాలా రకాలు ఉంటాయి ఇక్కడ. చికెన్, మటన్ రకాలు, బేకరీ ఫుడ్స్, స్నాక్స్, బిస్కెట్లు, జంక్ ఫుడ్లు, మిర్చి బజ్జీ, సమోసాలు చాలా ఉంటాయి ఇక్కడ. అదిగోండి, ఆ కనిపిస్తున్నదే రింగ్ రోడ్డు, పటాన్ చెరువు రింగ్ రోడ్డు. అది దిగగానే ఇక్కడ ఉంటాయి. అసలు ఇక్కడ కారు పార్కింగ్ పెడతాను కూడా, అసలు కారు కూడా పెడతానికి ఖాళీ ఉండదు. ఈ హోటల్ అంత ఫేమస్. ఆ ఎదురుగా కనిపిస్తున్న హోటల్ అయితే వెనకమాల కొద్దిగా కారు పార్కింగ్ ఉంది, పర్లేదు. ఇదిగోండి, ఆ కనిపిస్తున్న హోటల్స్ కూడా హోటల్ ద ప్యాలెస్. ఆ పక్కనే ఉన్నది పిస్తా హౌస్ హోటల్. ఆ పిస్తా హోటల్ నుంచి రోడ్డుకి మళ్ళీ ఇటువైపు బాబాయ్ హోటల్, మన విజయవాడ వాళ్ళది బాబాయ్ హోటల్ కూడా ఉంటుంది ఇక్కడ. చూడండి, ఆ బాబాయ్ హోటల్లో కూడా ఫుడ్ బాగానే ఉంటుంది. కాకపోతే మేము 2-3 సార్లు వెళ్ళాం. ఎర్లీగా వెళ్ళటం వల్ల అక్కడ ఏమి తినలేకపోయాము. ఇక్కడ మాత్రం అన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ పాన్లతో సహా ఉంటాయి. ఇక్కడ కిల్లీలు ఫేమస్. ఇక్కడ కిల్లీలు ఇవేవో ఉంటాయి, మైదాతో చేసినవి. చాలా రకాల ఫుడ్లు ఉంటాయి. పిజ్జాలు, బర్గర్లు, కేకులు, అనేక రకాలు ఉంటాయి. ఏవో బూందీలు ఉంటాయి మన అన్నీ. కానీ అవేం తినలేదు. మేము ఎప్పుడు వచ్చినా 2 ఉస్మానియా బిస్కెట్లు తింటాను, ఇరానీ చాయ్ తాగుతా. ఎందుకంటే ఇక్కడికి వచ్చేదే ఆ చాయ్ కోసం. ఆ టీ నాకు బాగా నచ్చుద్ది ఇక్కడ. అంతేగాని ఫ్రూట్ జ్యూసులు, లస్సీలు, ఐస్ క్రీమ్లు ఇవేమి ఎప్పుడు తినలేదు. అట్లాగే ప్యాకేజ్డ్ ఫుడ్ కూడా చాలా ఉంటాయి, కానీ ఏవీ తీసుకోలేదు నేను. ఒక్కసారి మా అమ్మాయి మనవరాలు వచ్చినప్పుడు మాత్రం ఏదో కేక్ కావాలంటే ఆ కేకు అవి ఇచ్చాను. ఎందుకంటే కలర్స్, జంక్ ఫుడ్లు, మైదాతో చేసినవి ఉంటాయి. అయితే టీ ఎందుకు ఆగామంటే ఇక్కడ టీ బాగుంటుంది. అట్లాగే గ్రిల్ చికెన్ బాగుంటుంది, మటన్ మండి అని అది, ఆ బిర్యానీ కూడా బాగుంటుంది. కొన్ని మాత్రం చాలా బాగుంటాయి. మనం సెలెక్ట్ చేసుకొని తింటే చాలా బాగుంటాయి, రీజనబుల్ ప్రైస్. అట్లాగే కర్రీస్ పాయింట్ లాగా మన పార్సిల్ కూడా తీసుకొని వెళ్ళచ్చు. అన్నీ బాగుంటాయి. కిల్లీలు అయితే ఇక చెప్పక్కర్లేదు. ఇక్కడ కిల్లీలు 8 రూపాయల నుంచి 100 రూపాయల దాకా ఉంటాయి ఒక్కో కిల్లీ. ఓ పెద్ద షోకేసే ఉంటుంది ఈ కిల్లీ కోసం. చాలా కిల్లీలు ఉంటాయి. అవి చూడండి కిల్లీలు. ఇక్కడ అనేక రకాలు ఉంటాయండి మటన్లో. జఫ్రానీ మటన్ బిర్యానీ, అట్లాగే జఫ్రానీ చికెన్లని, రకరకాల ఇరానీ పేర్లతో, ఆఫ్ఘనిస్తాన్ ఫుడ్ల పేర్లతో చాలా ఉంటాయి ఫుడ్. ఇది పెద్దది రెస్టారెంట్. అట్లాగే వాష్రూమ్లు కూడా ఇక్కడ చాలా బాగుంటాయి. రెస్టారెంట్కి వచ్చిన వాళ్ళకి రెస్టారెంట్ లోపల పైన వాష్రూమ్స్ ఉన్నాయి. ఈ కింద వరకు చాయ్ తాగి వెళ్ళే వాళ్ళకి కిందే ఉన్నది, ఒక పక్కన వాష్రూమ్స్ ఉంటాయి. అట్లాగే పాన్లు చూడండి, కిల్లీలు ఎన్ని రకాల కిల్లీలు ఉంటాయో ఇక్కడ. కుల్ఫీ పాన్ అంటారు, ఓరియో పాన్ అంటారు, రకరకాల పేర్లతో. చాలా నవరత్న పాన్ అంటారు, చాక్లెట్ పాన్ అంటారు, చాలా ఉంటాయి అన్నీ. కిల్లీలు అయితే మాత్రం నేను సాదా పాన్ తీసుకుంటాను. మా మిసెస్ ఏమన్నా కావాలి అని అంటే ఏదో మిఠాయి కిల్లీ తీసుకుంటాం. ఆ మిఠాయి కిల్లీ కూడా 30 రూపాయల నుంచి 60 రూపాయలు ఉంటా ఉంటాయి. ఒకసారి ఒకటి తీసుకుంటూ ఉంటాము. నేను సాదా పాన్ ఒకటి 8 రూపాయలు, 2 సాదా పాన్లు తీసుకుంటాను. ఏదో డ్రైవింగ్ అప్పుడు నిద్ర రాకుండా ఉంటుందని సరదాగా తింటా. విడిగా అయితే నాకు పాన్లు అంతగా ఇష్టపడను. ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ వచ్చి నైట్ ఇక్కడే ఉంటాను నేను. ఈరోజు పటాన్ చెరువులో ఉంటాను. అట్లాగే నైట్ అయ్యాక రేపు మళ్ళీ మధ్యాహ్నం స్నాక్స్ ఇక్కడ ఉదయం టిఫిన్ తిన్న తర్వాత మళ్ళీ మియాపూర్ వెళ్తాను. మియాపూర్ వెళ్ళేటప్పుడు రోడ్డుకి అటు సైడ్ ఉన్నది చూపిస్తాను, చూడండి. ఇక చూడండి, ఇప్పుడు ఫంక్షన్ అయిపోయిన తర్వాత పటాన్ చెరువు నుంచి రిటర్న్ బయలుదేరాం. మియాపూర్ వెళ్తున్నాం ఇప్పుడు. పటాన్ చెరువు టు మియాపూర్. ఎందుకంటే పిస్తా హౌస్ హోటల్ ఇది. ఈ పిస్తా హౌస్ హోటల్ గురించి కూడా మన ఛానల్లో ఒక వీడియో పెట్టాను నేను. చూడండి, కొత్తగా పెట్టారు ఇది పిస్తా హౌస్. దాని పక్కన ఇదిగోండి ద ప్యాలెస్. ఇది ప్యాలెస్ 2 హోటల్. దీని గురించి కూడా ఇంతకుముందు నేను పెట్టాను. ఇక్కడ మిఠాయి హోటల్ అని ఉంటుంది. ఈ మిఠాయి హోటల్ మాత్రం ఎప్పుడు నేను ఆగలేదు. ఇవరకు ఇక్కడ లైవ్లో బిస్కెట్స్ కూడా తయారు చేసేవాళ్ళు. పెద్దది బేకరీ ఉంది. వేడివేడిగా బిస్కెట్లు ఫ్రెష్గా ఉండేవి. పార్సిల్ కూడా తీసుకెళ్ళేవాడిని ఒకసారి. ఈ స్వీట్ హార్ట్ హోటల్ పక్కనే సందులాగా ఉంటుందండి.
ఆ సందు లోపలికి వెళ్తే కారు పార్కింగ్ వస్తుంది. ఇది చూడండి, నేను చూపిస్తాను. ఇక్కడ వైట్ కారు అడ్డం వచ్చింది. ఆ వైట్ కారు కొద్దిగా ముందు నుంచి వెళ్తున్నాను. వైట్ కారు లేకపోతే క్లియర్గా కనపడేది ఈ సందులో నుంచి లోపలికి వెళ్తే ఓ 50 కార్లు పట్టే అంత పార్కింగ్ పెద్ద స్థలం ఉంటుంది. ఆ పెద్ద స్థలంలోనూ ఇప్పుడు ఈ రంజాన్ నెలలో హలీం తయారు చేస్తారు. హలీం కూడా మంచి డిమాండ్. ఇక్కడ పెద్ద డిస్ప్లే పెట్టి టీవీ చూపిస్తూ ఉంటారు అలా ఎలా తయారు చేస్తున్నది ఏంటి అనేది. హలీం నేను ఎప్పుడు తినలేదు. ఇక్కడ ఈసారి ట్రై చేయాలి ఈ సంవత్సరం. అది ఎదురుగా కనిపిస్తున్నాయే వాష్రూమ్స్ అండి. వాష్రూమ్స్ కూడా చాలా బాగుంటాయి. లేడీస్ సపరేట్గా ఉంటాయి, జెంట్స్ సపరేట్గా ఉంటాయి. ఇక్కడ ఓపెన్ ప్లేస్లో కాసేపు రిలాక్స్ అవ్వచ్చు. వీటి నుంచి రెస్టారెంట్కి వెళ్ళొచ్చు, లేదంటే చాయ్ తాగుదాం అంటే చాయ్కి వెళ్ళొచ్చు. రింగ్ రోడ్కి దగ్గరగా ఉంటుందండి ఇది. మన రింగ్ రోడ్ పటాన్చెరు రింగ్ రోడ్డు దిగగానే ముంబై హైవే దగ్గర ఉంటుంది. బాగా ఫేమస్ హోటల్ ఇవి. మీరు ఇక్కడ ఇటువైపు ప్రయాణం చేసే వాళ్ళకి తెలిసే ఉండొచ్చు. చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. వాటి పేర్లు కూడా తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడు తినలేదు కాబట్టి. అన్నిటికీ డిమాండ్. వండుతూనే ఉంటారు, తినేవాళ్ళు తింటానే ఉంటారు, అక్కడ నింపేవాళ్ళు నింపేస్తూ ఉంటారు. అయిపోతూనే ఉంటాయి. కేకులు మాత్రం ఇక్కడ చాలా ఉంటాయి. ఈ స్వీట్ హార్ట్లో కేకులు ఎక్కువ ఉంటాయి. కేకుల్లో రకాలు ఎక్కువ ఉంటాయి. బేకరీ ఫుడ్స్ బాగా కాస్ట్లీ కూడా ఉంటాయి. ఇక్కడ చాలా బాగుంటాయి. ఇటు వచ్చిన వాళ్ళు ట్రై చేయండి. చెప్తున్నాను కదా, ఇది ముంబై హైవే. మియాపూర్ నుంచి ముంబై వెళ్తున్నా కానీ, లేదు అంటే ఇటు రింగ్ రోడ్డు మీద నుంచి వచ్చేవాళ్ళు 3వ నెంబర్ దగ్గర దిగగానే పక్కనే కనిపిస్తాయి. లెఫ్ట్ రైట్ ఉంటాయి. అటు వెళ్ళే వాళ్ళు అయితేనేమో అటు సిల్వర్ బావర్చీకి వెళ్ళొచ్చు. అదే ఇటు నుంచి మనం హైదరాబాద్ లోపలికి వెళ్తున్నా, లేదా రింగ్ రోడ్డు పైకి వెళ్తున్నా ఈ స్వీట్ హార్ట్ హోటల్ ఉంటుంది. రోడ్డుకి ఎదురు బదులే 2 వైపులో ఉంటాయి ఈ హోటల్స్. ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యంగా ఎగ్ పఫ్, వెజ్ పఫ్ కూడా చాలా బాగుంటాయి. అలాగే సౌత్ ఇండియన్ టిఫిన్స్ కూడా ఇక్కడ ఈ స్వీట్ హార్ట్ హోటల్లో ఉంటాయి. అలాగే మేము వచ్చినప్పుడు ఇక్కడ ఇట్లా ఇరానీ చాయ్ తాగుతాం. అలాగే ఇప్పుడు ఇక్కడ నుంచి అటువైపు ఉన్న సిల్వర్ బావర్చీ హోటల్ని చూపిస్తున్నాను. చూడండి, ఇటు స్వీట్ హార్ట్లో ఉన్నాను. స్వీట్ హార్ట్ హోటల్ దగ్గర ఉన్నాను నేను ఇప్పుడు. ఇక్కడ నుంచి సిల్వర్ బావర్చీ హోటల్ చూపిస్తున్నాను. అట్లాగే ఇది ముంబై హైవే. ఇక్కడ నుంచి రింగ్ రోడ్డు కనిపిస్తుంది చూడండి, పటాన్చెరు రింగ్ రోడ్ అది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా ప్రభాకర్ 2.0 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో ఇక్కడి వరకు చూసినందుకు మీకు ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.